జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కొన్ని వీడియోలు చేసే ముందు సమాజంకి ఏదైనా ఉపయోగపడే వీడియోలు చేయండి దయచేసి. ఏదో నేను చేసేస్తానులే అనేసి నలుగురిని రాంగ్ ట్రాక్లో నడిపించే దానికోసం చేయొద్దండి. చెడ్డ బూతులు తిట్టేది, పెండింగ్లు చేసుకుంటే మీరు వేస్ట్ అనేది సమాజంని ఎక్కడ తీసుకెళ్తున్నారు దయచేసి. పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి అనేది, పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళు పాపిస్టులు అనేది ఏమనుకున్నారు సమాజం అంటే, ఏమనుకున్నారు జీవితం అంటే. ఒక రాంగ్ ట్రాక్ని సృష్టించే దానికోసం ఒక చిన్న మాట ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. దయచేసి ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని. ఏదో అట్లో ఇట్లో అంతో ఇంతో అయిపోద్ది. ఏదన్నా కొంచెం భోజనం, భూమిపైన భోజనం దొరుకుతుందంటే ఒకరిని చూసి ఒకరు కొంచెం ఏదో నీతికి నిజాయితీకి పడి కష్టపడి ఉండారంటే కొంచెం ఆలోచన చేసి, ముందు తరం గురించి ఆలోచన చేసి ఇప్పుడు ఏదో భోజనం చేసుకొని తింటా ఉంటారు. ఒక్కసారి వీళ్ళు ఏమన్నా ట్రాక్ తప్పినారంటే మాకు పెండింట్లు ఎందుకు అనేది జీవితంలో ఒక ఆడోళ్ళు కానీ ఒక మగోళ్ళు కానీ అనుకున్నారంటే సమాజం మొత్తం అతలాకుతలమవుతుంది. అది ఎట్లయిపోతుందంటే తల్లి తండ్రిని చంపేసే స్టేజ్కి వచ్చేస్తుంది. దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి. సమాజంలో ఏదన్నా చేసే ముందు టిక్ టాక్లు చేసుకోండి, ఒక పాటలు పాడుకోండి, ఒక డ్యాన్స్లు ఆడుకోండి, లేదంటే ఒక కామెడీ చేసుకోండి. ఏదన్నా పనికొచ్చే ఏమన్నా దేవునికి సంబంధించినటువంటి నలుగురికి చెప్పండి. ఏదన్నా ఉంటే కొంచెం ఒక మార్గాన్ని తీసుకొని పోయేకి చూడండి దయచేసి. పెండింట్లే చేసుకోవద్దండి, పిల్లలే వద్దు. లైఫ్లో ఎంజాయ్ ఎప్పటి వరకు కాళ్ళు చేతులు బాగుండేంత వరకే ఎంజాయ్. పక్కకు పడేస్తారు, కాళ్ళు చేతులు వెళ్ళిపోతే రోగం వస్తే పక్కకు పడేస్తారు. అప్పుడు ఎవరు చూస్తారు? పెండింట్లు లేకుండా ఎవరు చూస్తారు? బిడ్డలు లేకుండా ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు లేకుండా ఎవరు చూస్తారు? నువ్వు కింద పడినావంటే, మంచం పైన పడినావంటే నీకు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరైనా అందించేకి ఒకరు ఉండాలి కదా మనుషులు. ఊరికే ఏందో ఉంది కదా అనేసి మాట్లాడేసేసి అంతా పనికిరాని వీడియోలు చేసేసి నలుగురిని రాంగ్ ట్రాక్ తప్పించేసే ఇప్పుడే సమాజం ఎక్కడెక్కడో ఉంది. ఏదో ఒక సరైన మార్గంలో అట్లా ఇట్లా కొంచెం దేవుడు అనే దానికి, తల్లిదండ్రులు అనే దానికోసం, భార్య బిడ్డలు ఉన్నారనే దానికోసం ఒక లైన్ అంటూ ఉండాలని ఆ లైన్ ప్రకారం ఏదో కొంచెం చేసుకొని జీవితాలు జరిగిపోతా ఉన్నాయి. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి అని ఏమన్నా అన్నారంటే సమాజంలో చాలా గందరగోళాలు పట్టిపోతాయి దయచేసి. ఎందుకంటే పెండ్లే లేకోకున్నప్పుడు ఇంకేం కావాలంటే తల్లిదండ్రులను కూడా ఉన్నిస్తారో లేదో, మళ్ళీ మిమ్మల్నే పుట్టించిండేది ఆ తల్లిదండ్రులు. కొన్ని చేసే ముందు, కొన్ని చెప్పే ముందు దయచేసి ఆలోచన చేయండి. నీకు ఇష్టం లేదు కదా నువ్వు చేసుకోవద్దు, ప్రపంచానికంతా నువ్వు పెళ్లి చేసుకోవద్దు అనేక లేదు. ఎందుకంటే అది చెప్పేకి నాకే అధికారం లేదు, నీకే అధికారం లేదు. ఎందుకంటే మా నాన్న మా అమ్మ ఉండేదానికి నేను వచ్చినా, మీ అమ్మ మీ నాన్న ఉండేదానికే నువ్వు వచ్చినావు. వాళ్ళు ఆ పొద్దు చేసుకోకుంటే మన ఇద్దరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. సమాజంకి ఏదన్నా చెప్పాలంటే ఒక మంచి పద్ధతి చెప్పండి, ఒక మంచి మార్గాన్ని చెప్పండి. ఒక్కసారి రాంగ్ ట్రాక్ గురించి చెప్పినామంటే ఇప్పటికే అల్లకూలాలం పట్టిపోతుంది. ఇప్పుడే పని పాటలు లేకోకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, పెండ్లం బిడ్డలు సాక్కోనికి ఇబ్బందులు పడుతున్నారు. సమాజంలో ఏదైనా ఉండాలంటే ఒక దేవుని గురించి చెప్పు, ఒక దైవం గురించి చెప్పు, ఒక మంచి గురించి చెప్పు, ఒక పద్ధతి గురించి చెప్పు, ఒక సాంప్రదాయం గురించి చెప్పు, ఒక తల్లి గురించి చెప్పు, ఒక తండ్రి గురించి చెప్పు, ఒక బిడ్డల గురించి చెప్పు, ఒక అత్తమామ గురించి చెప్పు, ఒక అవ్వతాత గురించి చెప్పు, బతికే విధానం చెప్పు. నీకు ఇష్టం లేదా మీరు ఎక్కడన్నా పాడైపోండి, నా పాటికి నేను ఎట్లన్నా ఉంటాను, అది బాగుంది. ఎందుకంటే నీ జీవితం నీ ఇష్టం. అది ప్రపంచాన్ని అల్లకుల్లాలం పట్టించే పరిస్థితికి దయచేసి ఎవరు తీసుకురావద్దండి ఇట్లా విషయాలు. ఇది యాటికి వెళ్ళిపోతాయంటే ఏదో కొంచెము సంస్కారము, కొంచెం పద్ధతులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మేము కన్నబాధలు పడి ఏదో నేను చేసే పని ఏమంటే బాగా చెప్తాను చూడండి. నేను చేసే పని దాసప్పని. మనిషి ప్రాణం పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే చూసే వాళ్ళు ఉండరు, ముట్టే వాళ్ళు ఉండరు, దగ్గరకు వచ్చే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాసన వస్తా అన్నాడు, బాడీ స్మెల్ వస్తుంది, గాయాలు అయిండాయి, ముట్టుకోనేకలేదు, చేసేయలేదు అని ఇప్పటికే చాలా అల్లకుల్లాలం అయిపోతా అంటే ఏదో సరైన దీంట్లో తీసుకొని పోయిన మనిషి కనీసం బతికినంత వరకు ఎట్లా బతికినా కూడా కనీసం ప్రాణం పోయిన తర్వాత ఒక పద్ధతి సాంప్రదాయం ఉందనే దానికోసం తొందలాడుతున్నాం మేము. మీరు ఇంకా వేరే ఏదేదో తీసుకొని వచ్చేసి సమాజం అంతా గబ్బులేసిపోతే ప్రయోజనం ఏముంది? కొన్ని
వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఉండేది. పొద్దు మానవ జాతి అనేకదమ్మని మృగములుగా మార్చేకి దయచేసి ప్రయత్నం చేయొద్దండి ఎవరు కూడా. కొంచెం ఆలోచన చేయండి కొన్ని విషయాలు. నా ఒక్కని గురించి కాదు ఈ వీడియో, టోటల్ సమాజం గురించి నేను చేసే ప్రతి వీడియో. దయచేసి ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఏమిటి గురించి చెప్తానో ఏమని. ఒక తల్లిదండ్రుల గురించి, ఒక భార్యాభర్తల గురించి, ఒక పిల్లల గురించి, ఒక అత్తమామ గురించి, ఒక తాత ఆవుల గురించి, మీ పిల్లల గురించి, మీ సంసారం గురించి, మీ దేవుని గురించి, మీ సంస్కారాల గురించి, ఆడవాళ్ళ పద్ధతి గురించి, భార్య భర్తకి ఎంత విలువ ఇవ్వాలనే దాని గురించి, భర్త భార్యకి ఎంత విలువ ఇవ్వాలనే దాని గురించి, ఒక సేద్యం గురించి, ఒక కష్టం గురించి, ఒక బాధ గురించి, ఒక ఆరోగ్యం గురించి, ఏది నేనేం తప్పు చెప్తాను లేదు ఒక వీడియోలో కూడా. దయచేసి ఆలోచన చేయండి. ఊరికే ఏదో అనవసరంగా సమాజాన్ని గబ్బులేపే వీడియోలు దయచేసి చేయొద్దండి. ఏదైనా ఉంటే మీకు మీరు ఏమన్నా చేసుకోండి. ఇది యాటికి వెళ్ళిపోతుంది చెప్పండి పరిస్థితి. నేను ఇంతకుముందు ఈ వీడియో చూసినాను అంతే. వీడియో చూసింది లేట్లేదు వెంటనే, ఎందుకంటే సమాజంకి ఏదో ఒకటి తెలపాలా, మంచి మార్గాన్ని నడిపించాలా ప్రతి ఒక్కరిని. నీకేమన్నా ఓపిక లేదంటే, నీకేమన్నా విరక్తి పుట్టిందంటే ఏదన్నా ఒక దేవుని పాటలు పాడుకో, దేవుని గురించి 4 బుక్కులు చదువు. అప్పటికి మనశ్శాంతి దొరుకుతుంది. నీకు మనశ్శాంతి లేదనేసి ప్రపంచం అంతా చెడిపోయింది, ప్రపంచం అంతా చెడిపోవాలనే మార్గాన్ని దయచేసి తీసుకురావద్దండి ఎవరు కూడా. ఇప్పుడే పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినుకోకుండా అట్లా కొంచెం అట్లా ఇట్లా అయిపోతున్నారు. ఏదో సర్ది చెప్పుకొని సరి చేసుకొని పోతున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళిపోతుంది సమాజం, ఏమైపోతుంది పరిస్థితి. నేను ఒక ఛానల్ పెట్టినానంటే అనవసరంగా పెట్టలేదు. దయచేసి నలుగురికి ఉపయోగపడాలా, నలుగురు మంచి మార్గాన్ని నడాలా. అసలు ఇవన్నీ అవసరం లేదంటే చనిపోయి నువ్వు ఎత్తేసే వాళ్ళు ఎవరు? ఇవన్నీ అవసరం లేదంటే హాస్పిటల్లో చూపించే వాళ్ళు ఎవరు? ఇవన్నీ అవసరం లేదంటే నీ కింద పడితే భోజనం పెట్టే వాళ్ళు ఎవరు? చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే నేను కొంచెం గట్టిగా ఉన్నాను, కాళ్ళు చేతులు గట్టిగా ఉండాయి అని చెప్పేసి చెప్పొచ్చు ప్రతి ఒక్కరు. ఇట్లాంటివి కాదు ఇవ్వాల్సింది సొల్యూషన్లు. కొంచెం ఆలోచన చేయండి. ఏదన్నా సమాజంకి మంచి చేసే పనులు చేయండి దయచేసి. ఊరికే ఉంది కదా ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒకటి చేసేసి అంటే నువ్వు చెప్పి చేసి వెళ్ళిపోతావు. నీ నుంచి ఎంతమంది చెడిపోతారు, ఎంతమంది రాంగ్ ట్రాక్లోకి వస్తారు తెలుసా? వాళ్ళని సరి చేసేకి మళ్ళీ ఎంత పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు ఏదో దేవుని కొంచెం నమ్ముతా అంటారు, దైవం కొంచెం నమ్ముతా అన్నారు, తల్లిదండ్రులు నమ్ముతా అంటారు, పెద్ద చిన్న అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, సంస్కారాల గురించి ఆలోచిస్తారు, సాంప్రదాయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈయన మా నాయన, ఈయన మా అమ్మ, వాళ్ళిద్దరూ లేకోకుండా పోతే నాకు జన్మ ఎక్కడిది అని ఈ మధ్య ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని మళ్ళీ ఏదో పలక మీద రాసింది మళ్ళీ ఎత్తుకొని డస్టర్తో తుడిపేసినంత ఈజీగా తుడిపేసేద్దండి దయచేసి. ఇదొక్కటి రాంగ్ ట్రాక్ లేకపోయిందంటే లైఫ్ మొత్తం ప్రపంచం అంతా అల్లకుల్లాలం పట్టిపోతుంది. కష్టపడే వాళ్ళు ఉంటారు. దయచేసి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. భూమి పైన సేద్యం చేయలేదంటే, రైతు అనేది సేద్యం చేయలేదంటే మళ్ళీ ఆకలి తినే కూడా దొరకవు, పిచ్చాకలు తినాల్సి వస్తుంది. దయచేసి మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరెవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సమాజం అనేది సక్రమంగా ఉండేది. ఎవరు ఏం పని రాంగ్ చేసినా కూడా సమాజం అల్లకుల్లాలం పట్టిపోతుంది. అభిమానం వెళ్ళిపోతుంది, అనురాగం వెళ్ళిపోతుంది, ఆప్యాయత వెళ్ళిపోతుంది. ఒకరు చెడినారంటే ప్రయోజనం నీకేం ప్రయోజనం రాదు. దయచేసి ఏదో చెప్పినావు బాగుంది, కానీ నీకు దాని నుంచి ప్రయోజనం ఏం రాదు. ముందరుండే వాళ్ళు చెడిపోతారు అంతే. కొన్ని ఆలోచన చేయండి అమ్మా మాట్లాడేటప్పుడు. ఎప్పుడన్నా ఆడోళ్ళు అంటే ఒక లక్ష్మితో సమానం, ఆడోళ్ళు అంటే ఒక తల్లితో సమానం, ఆడోళ్ళు అంటే ఒక భూదేవితో సమానం. శివుడిలో సగభాగం పార్వతీ తల్లి, శ్రీమన్నారాయణ దగ్గర ఎప్పుడు ఉండేది లక్ష్మీ తల్లి. కొన్ని ఆలోచన చేయండి అమ్మా మాట్లాడేటప్పుడు. మీరు ఎప్పుడున్నా మీరు తల్లి స్థానంలోనే ఉండాలి, దిగజారొద్దండి. అందుకు మించి ప్రతి స్త్రీ ఒక ఆడోళ్ళు అంటే ఒక తల్లితో సమానం, ఆడోళ్ళు అంటే ఒక లక్ష్మితో సమానం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, సల్లకు చూసే లక్ష్మి. ఇన్నారమ్మా తల్లి. గోమాత అంటారు తెలుసా? గోమాతుడు అని కూడా అనరు. కొంచెం ఆలోచన చేయండి కొన్ని విషయాలు. సమాజంని సరిచేసేకి చూడండి, సమాజంని బాగు చేసేకి చూడండి దయచేసి.
కొంచెం మాట్లాడే ముందు ఏదన్నా నేను చేసే పని ఏదో నాకు నలుగురు పాపులర్ అయిపోతాననే దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ సమాజం ఎక్కడైపోతుంది, ఏమైపోతుంది, ఎంతవరకు పోతుంది అనేది ఆలోచిస్తున్నారా? దయచేసి కొద్దిగా చూడండి అమ్మా. ఇది మంచి సంస్కారం కాదమ్మా, మంచి సాంప్రదాయం కాదమ్మా, మంచి పద్ధతి కాదమ్మా ఇది. మేము కన్న బాధలు పడి ఆపద నుంచి ఈ పొద్దు వరకు ఈ కష్టాలు పడతానే ఉన్నాం, లేస్తానే ఉన్నాం. కాకుండా పోతే ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ముందుకు అట్లే పోతున్నాం. అది ఇరిగిపోయినాక ఏముంది? నీ శరీరం నీ మాట ఎన్నుకున్నప్పుడు నీ ఆత్మ ఏమిటికి, నీ శరీరం ఏమిటికి? ఇంకా దీన్ని కంట్రోల్ చేసే దానికోసమే ఆత్మ ఉండేది. నీ శరీరాన్ని కరెక్ట్గా నడిపించుకునే దానికోసమే ఆత్మ ఉండేది. ప్రతి ఒక్కరు ఆలోచించేయండి దయచేసి. తప్పమ్మా, ఇట్లా అవి తీసుకురావద్దండి సమాజంలో. ఏదన్నా మంచి చెప్పండి. మీరు ఆడోళ్ళే, మా అమ్మ మా నాయన గురించి అని చెప్పండి, నలుగురికి ఉపయోగపడుతుంది. మీరు నిలబడిండే తల్లి భూదేవి తల్లమ్మా, ఆమె ఒక స్త్రీనే. మీరు తాగే నీళ్ళు గంగమ్మ తల్లమ్మా, ఆమె ఒక స్త్రీనే. ఇంకేం చెప్పాలో, మీకు ఎంత చెప్పాలి చెప్పండి. దయచేసి ఒక లిమిట్ ఉండాలా, ఒక లక్ష్మణ్ రేఖ అనేది ఉండాలా. లక్ష్మణ్ రేఖ అనేది దాటిన దానికోసం సీతమ్మ తల్లికి అన్ని కష్టాలు వచ్చిండేది. సీతమ్మ తల్లికి అన్ని కష్టాలు వచ్చిండే ఆయన రాముడు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. కార్లో ఏమవుతుందని చెప్పేసి ఏటకంటే అటుకు తెగించి నింటే మొత్తం అల్లకుల్లలం అయిపోతాండే. ఒక రామాయణం, మహాభారతం గురించి దయచేసి తెలుసుకోండి. ఒక రామాయణం చూడండి, ఒక మహాభారతం చూడండి, రామాయణం వినండి, మహాభారతం వినండి, భగవద్గీత అయినండి. ప్రపంచంలో మేము ఏడున్నాం అనేది కొంచెం ఆలోచిస్తారు. మీకు అప్పటికన్నా తల పనిచేస్తుందేమో. ఇట్లా అనవసరంగా మాట్లాడొద్దండి అమ్మా దయచేసి. ఏదో డ్యాన్సులు చేసుకోండి, ఆడుకోండి, వద్దంటారా? ఎవరు వద్దనేది? స్వతంత్రం ఉండేది ఇక్కడ. ఎవరు ఎట్లన్నా ఉండొచ్చు, కాకపోతే కొన్ని లిమిట్స్ ఉంటాయి. రాంగ్ రూట్లో దయచేసి వెళ్ళొద్దండమ్మా. ఒక తల్లితో సమానం మీరు, ఒక తల్లితో సమానం, ఒక అక్కతో సమానం, ఒక చెల్లితో సమానం మీరు. భార్యతో సమానం ఒక్కరే ఉండేది జీవితంలో. భార్యతో సమానం అందరూ ఉంటారు, భార్యతో సమానం ఒక్కరే ఉండేది. ఆలోచన చేయండి ప్రతి విషయాలు. మీరు ఏదన్నా ఇట్లా విషయాలు ఏదన్నా బయటకు చెప్పినారంటే నేను దాని గురించి ఏదో ఒకటి నలుగురికి మళ్ళీ సరి చేసే పనిలోనే ఉంటాను, నాకు చేత అయ్యేంత వరకు. ఈ వీడియో రిలీజ్ చేసేస్తానట్లే ఏదో నాకు మంచిది వస్తుంది, అది కాదు. ఈ వీడియో రిలీజ్ నలుగురికి ఉపయోగపడాలా. ఈ వీడియో రిలీజ్ చేస్తే నలుగురికి మంచి జరగాల. ఇంతవరకు ఉండే సాంప్రదాయాలు ఒక్కసారిగా దొబ్బేస్తారంటే ఎక్కడ సాధ్యమవుతుంది అది? ఇప్పుడిప్పుడే బొట్టు పెట్టేది నేర్చుకుంటా అంటారు చాలామంది, బాగా తెలుసుకుంటా అంటారు. చదువుకొని పిల్లలు కూడా దానికి అంత విలువ ఉందా అని. మళ్ళీ మీరు వచ్చేసి ఏదేదో అంత పనికిరానివన్నేసి అనవసరం రూట్లో తీసుకొని వస్తే ప్రయోజనం లేదు. అది అసలు మీ తల్లిదండ్రులతో అడగండి, నేను చేసిన వీడియో కరెక్టా కాదా అని. మీ అక్క చెల్లెండ్లతో అడగండి, మీ అన్నదమ్మంటలతో అడగండి, ఇట్లా మాట్లాడొచ్చా అని. రాంగ్ ట్రాక్ సృష్టించే దానికోసం దయచేసి సోషల్ మీడియాని వాడొద్దండి. ఒక మంచి సృష్టించే దానికోసం సోషల్ మీడియా వాడండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయోజనం ఉంటే మాత్రమే నా వీడియోలు చూడండి, ప్రయోజనం లేకపోతే దయచేసి చూడొద్దండి ఎవరన్నా కూడా. ఎందుకంటే కొన్ని విషయాలు కొంచెం కడుపు కాలే విషయాలు వస్తాయి. ఇదంతా ప్రయోజనం లేదు. కొంచెం నలుగురికి ఉపయోగపడాలా మనం జీవితంలో ఉన్నాక. ఒక రైతు అట్లా మనిషే ఇంతమందిని బాగు చేసే అట్లా ఒక రైతు ఇన్ని ప్రాణాలకి, ఇన్ని లక్షల ప్రాణాలకు భోజనం పెట్టే రైతు అతనే అంత నీతిగా ఇచ్చేస్తా అంటే మన జీవితం మనం ఎట్లుండాలి కొంచెం ఆలోచన చేయండి దయచేసి. ఇట్లాంటివి రాంగ్ ట్రాకులు తీసుకురావద్దన్నమాట. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మ కంపెనీ సల్లకాపుర తండ్రి పూర్ణ